ఈరోజు ఈ వీడియోలో మీన రాశి వారికి సంబంధించి ఒక 7 నెలల పాటు కొన్ని గ్రహాల మార్పుల వలన ఒక అద్భుతమైన ఫలితాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా ఒక 7 నెలల పాటు కుజుడు రవితో కలవడం వలన అస్తంగతం అవుతున్నాడు. దానివలన ఎవరైతే మీన రాశిలో ఉండి అనేక రకాల ఇబ్బందులతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక 7 నెలల పాటు మంచి రోజులు రాబోతున్నాయి. దీంతోపాటు గురు వక్రానికి సంబంధించి కూడా ఒక చక్కటి ఫలితాలు రాబోతున్నాయి. అలాగే శని వక్రత్యాగం చేయబోతున్నాడు. దీనివలన కూడా మీన రాశి వారికి కొన్ని ఈ దశలు జరుగుతున్న వాళ్ళకి కొన్ని మంచి ఫలితాలు రాబోతున్నాయి అన్నమాట. అయితే ఈ వీడియోలో ఈ 7 నెలల పాటు మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుని ఎలాంటి స్టెప్స్ తీసుకుని ముందుకు వెళ్తే లైఫ్ అనేది చాలా వరకు మీకు అనుకూలంగా మారుతుంది, మీకు ఎప్పటి నుంచో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి విముక్తి పొందడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి అనే విషయాలతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాం. స్కిప్ చేయకుండా చూడండి. ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు, నా రాత మారదు, అప్పుల బాధలు కానీ, బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ, ఉద్యోగంలో సమస్యలు కానీ, పెళ్లి వల్ల, ప్రేమ వల్ల మోసపోవడం, దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం, ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా? ఆన్లైన్లో ఇలాంటి ఒక 100 ఉన్నాయి, ఇదంతా ఫ్రాడ్, ఇలాంటివి ఏమీ కూడా జరగవు, మన కర్మను అనుభవించాల్సిందే. అసలు నేను ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, ఏది కలిసి వస్తుంది, నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, కలసర్ప దోషం కానీ, లగ్న దోషం కానీ, శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది, ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం, మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి, ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడను. అది చదివిన ఒక 4 వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికి తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడను. దీనికోసం మీరు పైన కనిపిస్తున్న 9160803649 అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు, మీ పేరు పంపించి దాంతో పాటు ఫీజు 2000 రూపాయలు ఫోన్పే కానీ, గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి 10 రోజుల లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడను. 4 వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మీన రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో మీన రాశిలో జన్మించిన వారికి సంబంధించి ఒక 7 నెలల వరకు కూడా కుజ అస్తంగతం జరుగుతుంది. దీనివలన మీన రాశి వారి జీవితాల్లో ఎలాంటి దశలు, ఎలాంటి అంతర్దశలు జరిగినా, అది రాహుమా దశ అయినా, సినిమా దశ అయినా, కేతుమా దశ అయినా, లేదంటే కుజుమహ దశ అయినా, ఏ అంతర్దశలైనా సరే వీటితో సంబంధం లేకుండా కుజుడు హస్తంగతం చెందడం వలన మీకు చక్కటి ఫలితాలు రాబోతున్నాయి. ఈ కుజుడు హస్తంగతంలో గురువు వక్రించబోతున్నాడు అనమాట. గురువు పంచమంలో డిసెంబర్ 5 వరకు ఉండి డిసెంబర్ 5 నుంచి మిథునంలో వక్రిస్తున్నాడు. ఈ రెండిట్లు కూడా ఈ కుజుని అస్తంగతం వల్ల గురువు వక్రం వల్ల కూడా కొంతవరకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. శని వక్రత్యాగం చేయబోతున్నాడు మీ రాశిలో, దీనివలన కూడా కొంతవరకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. అంటే కుజుడు అస్తంగతం అంటే ఏంటంటే రవి ఏ గ్రహానికి దగ్గర వచ్చినా అది కంబస్ట్ అయిపోతుంది. ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. మామూలుగా ఎప్పుడైనా సరే ఒక గ్రహం తన శక్తిని కోల్పోతే మూఢం అంటారు అనమాట. శుక్రుడినో లేకపోతే గురువునో రవి దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఎప్పుడు ముహూర్తాలు ఉండవు అనమాట. ఎందుకంటే ఆ టైంలో ఆ గురువు శుక్రుడు యొక్క బలం లేకపోవడం వలన శుభం జరగదు. ఆ టైంలో మనం ఏదైనా గృహప్రవేశాలు చేసుకుని ఏం చేసుకున్నా శుభం జరగదని మూఢం అని చెప్తారు. కానీ కుజుడు పాపగ్రహం. ఈ పాపగ్రహం అస్తంగతం అవడం వలన తప్పకుండా మేలే జరుగుతుంది తప్ప కీడు జరగదు. చాలా వరకు ఈ ఈ ఈ ఫలితాలు అనేవి బాగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. అయితే అసలు ఇప్పుడు హస్తంగతం ఎన్నాళ్ళు ఉండబోతుందంటే హస్తంగతం అనేది 7 నెలలు ఉండబోతుంది. రవికుజుల 17వ తారీఖున, నవంబర్ 17వ తారీఖున ఈ రవికుజులు ఇద్దరూ కూడా హస్తంగతం అవుతున్నారు. కుజుడు 45 రోజులు ఇక్కడ వృశ్చిక రాశిలో ఉంటాడు. తర్వాత అంటే డిసెంబర్ 7 నుంచి జనవరి 6 వరకు కూడా ధనుసు రాశిలో రవికుజుల సంచారం జరుగుతుంది. అప్పుడు కూడా కుజుడు బలం కోల్పోతాడు, కంబస్ట్ అయిపోతాడు. తర్వాత మకర రాశిలో జనవరి 16 నుంచి ఫిబ్రవరి 23 వరకు. అలాగే కుంభరాశిలో మాత్రం 23 ఫిబ్రవరి నుంచి మార్చి 2 వరకు. ఇక మీన రాశిలో మార్చి 2 నుంచి మే 11 వరకు. ఇలా 7 నెలల పాటు కుజుడు హస్తంగతం చెందబోతున్నాడు అనమాట. అంటే తన బలాన్ని కోల్పోతున్నాడు, కంబస్ట్ అవుతున్నాడు. అయితే కుజుడు తన ఉన్న స్థానం నుంచి 4, 7, 8 దృష్టిలు కలిగి ఉంటాడు. అంటే ప్రస్తుతం కుజుడు దృష్టి అనేది మీ 12వ స్థానం మీద, 3వ స్థానం మీద, అలాగే 4వ స్థానం మీద ఉంది. మళ్ళీ కుజుడు ఈ రాశిలోకి రాగానే ఇవి 1 మీద, 4 మీద, 5 మీద ఇలా మారుతూ ఉంటుందన్నమాట. అంటే చాలా వరకు ఈ కుజుడి యొక్క హస్తంగతంలో అంటే కంబస్ట్లో మీకు సంబంధించిన అన్ని స్థానాల ఫలితాల మీద ఎఫెక్ట్ అనేది వస్తుంది.
అలాగే ఈ టైంలోనే గురు వక్రం అనేది జరుగుతుంది. గురువు 5, 4 2 స్థానాల్లోనూ వక్రిస్తున్నాడు. గురువు మీకు 9వ స్థానాన్ని, అలాగే 11వ స్థానాన్ని, అలాగే రాశిని చూస్తున్నాడు. మిథున రాశిలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకటి వెనక్కి వెళ్తే 8వ స్థానాన్ని, అలాగే 10వ స్థానాన్ని, 12వ స్థానాన్ని చూస్తాడు. ఇలా చాలా వరకు అన్ని స్థానాలు ఈ గ్రహాలు కవర్ చేస్తున్నాయి. అలాగే శని వక్రం కంప్లీట్ చేసి తను మీ యొక్క 7వ స్థానాన్ని, అలాగే 3వ స్థానాన్ని, అలాగే 10వ స్థానాన్ని చూస్తున్నాడు. కుజుడు కూడా ఆ స్థానాలను చూడబోతున్నాడు. ఇలా గ్రహాలన్నీ మిక్స్డ్గా ఉండడం, ఒక గ్రహం యొక్క ఎఫెక్ట్ ఇంకో గ్రహానికి తగలడం వల్ల మొత్తం మీద మీన రాశిలో జన్మించి ఎవరికైతే వ్యక్తిగత జాతకాల్లో చాలా వరకు మనం చూడండి, ఏ జాతకాలు చూసినా కుజదోషం ఉందంటారు. అంటే ఏంటి కుజదోషం అంటే? కుజుడు 8లోనో, అంటే 6లోనో, 12లోనో, లేకపోతే రాహుతోనో, శనితోనో, కేతుతోనో కలిసి ఉంటే కుజదోషం ఉన్నట్టు. 100కి 70 మంది కుజదోషం ఉంటుంది. అంటే కుజుడు నీచిపట్టాడు. ఆ నీచిపట్టిన వాళ్ళకి ఏంటి? దురదృష్టం వెంటాడుతుంది. వివాహ జీవితంలో రొమాంటిక్ లైఫ్ కానీ, హ్యాపీనెస్ కానీ ఏమి ఉండదు. ఎందుకు బతుకుతున్నామో, ఏదో జరుగుతుంది కాబట్టి జరుగుతుంది అన్నట్టుగా ఉంటుంది. అలాగే కుజుడు నీచిపట్టిన వాళ్ళకి ధైర్యం తక్కువ ఉంటుంది. ఏదన్నా చేయాలంటే భయం ఉంటుంది. వీళ్ళని ఎవ్వరూ పట్టించుకోరు అనమాట. అంటే ఏంటంటే వీళ్ళు ఎదుటి వాళ్ళకి ఎంత మేలు చేసినా, ఎంత సాయం చేసినా, వాళ్ళకి ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడినా ఎదుటి వ్యక్తులకి వీళ్ళని వాడుకుని వదిలేస్తారు తప్ప వీళ్ళంటే ప్రేమ కానీ, జాలి కానీ ఏమి ఉండదు. వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు వాడుకుంటారు తప్ప ఆ అడిగితే కూడా వీళ్ళ మీద గొడవకు వస్తారు. కుజుడు నీచిపట్టిన వాళ్ళకి. ఎవరైతే సమాజంలో అనేక రకాల ఇబ్బందులతో బాధపడుతున్నారో, అప్పుల బాధలతో బాధపడుతున్నారో, ఏ బాధలతో బాధపడుతున్నా సరే, అది మానసిక బాధలు కావచ్చు, శారీరక బాధలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, ఏ ఇబ్బందులతో బాధపడిన వాళ్ళకైనా ఈ 7 నెలల కాలం చాలా మంచి కాలం. ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి చక్కటి కాలం. మీరు ఇప్పుడు 7 నెలల్లో నాకేమైనా లాటరీ తగిలిద్దా, ఈ 7 నెలల్లో నాకేమైనా అద్భుతం జరిగిపోద్దా అంటే ఏమో జరగవచ్చు. కానీ మీరు ట్రై చేయాలి, మీరు కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఇటు హార్డ్ వర్క్ చేసి కష్టపడితే ఖచ్చితంగా గతంలో అయితే ఉండదు. ఎప్పుడైనా సరే కుజుడు ఇన్నాళ్ళ పాటు కంబస్ట్ అయిపోవడం అనమాట. ఇన్నాళ్ళ పాటు నీచిపడి ఫలితాలు లేకుండా ఎప్పుడైనా సరే ఒక 20 రోజులు, 45 రోజులు అంతే ఉంటాడు. దానివల్ల ఆ ఎఫెక్ట్ మనకు వచ్చేసరికి మనకి టైం ఊరినే అయిపోతుంది అనమాట. అది తెలుసుకుని స్టార్ట్ చేయడానికి 7 నెలలు కాబట్టి ఒక 3 నెలలు మనం మన లైఫ్ స్టైల్ని మార్చుకుని మనం ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ కోసం గట్టిగా ప్రయత్నిస్తే ఆ 3 నెలల తర్వాత నుంచి కూడా ఇంకా 5 నెలలు, ఇంకా 4 నెలలు ఉంది. ఆ టైంలో మనం అనుకున్నంత ఖచ్చితంగా జరుగుతుంది. నాకు ఇది జరిగితేనే నేను బతుకుండడం అవసరం, లేదంటే వేస్ట్ అని ఎవరైతే అనుకుంటున్నారో, నేను ఇది జరిగితేనే నేను ఉండగలను, లేకపోతే అనవసరం, అది ఫారిన్ వెళ్ళాలనుకోవడం కావచ్చు, లేకపోతే వీళ్ళనే వివాహం చేసుకోవడం కావచ్చు, ఈ స్థలం కావచ్చు, పొలం కావచ్చు, ఇల్లు కట్టడం కావచ్చు, లైఫ్లో పెద్ద పెద్ద గోల్స్ అనమాట. చిన్నవి కాదు. ఈ కంపెనీలోనే జాబ్ రావాలి, ఎలా అయినా సరే నేను అనుకున్నది సాధించాలి అని ఏదైతే మీకు గట్టి పట్టుదల ఉందో దానికి సంబంధించినవన్నీ కూడా ఈ టైంలో ఈజీగా నెరవేరుతాయి. గతంలో ప్రయత్నించానండి, గతంలో రకరకాల ఆరాధనలు చేశాను, హోమాలు చేయించాను, జపాలు చేయించాను, దానాలు చేశాను, దర్శనాలు చేసుకున్నాను, ఎక్కడికో వెళ్ళొచ్చాను, అక్కడికి వెళ్ళొచ్చాను, ఇప్పుడు జరగలేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ టైంలో ప్రయత్నిస్తే ఖచ్చితంగా జరుగుతాయి అన్నమాట. శనికి సంబంధించినవి చేసుకున్నా, రాహుకు సంబంధించి చేసుకున్నా, ఏం చేసుకున్నా సరే మేలు జరుగుతుంది. అంటే ఎందుకు కుజుడు ఒక్కడే ఇంత స్పెషల్ అంటే, కుజుడు చాలా వరకు మనలో ఉండే, అంటే ఇప్పుడు నేను మంత్రం చదవాలనుకుంటున్నాను, అది జరగాలంటే కుజుడు అనుకూలత ఉండాలి. ఎందుకంటే అప్పుడు మనకి హెల్త్ బాగుండాలి, మనకి మైండ్ సహకరించాలి, మనకి ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలి. మనలో ఉండే ఫైర్, మనలో ఉండే కోపం, మనలో ఉండే కాన్సన్ట్రేషన్, మనలో ఉండే నిబద్ధత. శని అనుకుంటారు అందరూ, శని వెనకాల ఉంటాడు, శని కర్మకారకుడు. శని మన పనులు లేట్ చేస్తాం, మనకు టైం ఉన్నా చదవకపోవడానికి, మనకి అన్నీ ఉన్నా సరే ఒళ్ళు బలిసి అనకూడదు, కావాలని చేయకపోవడానికి. అలాగే మనం ఒక చోట అలా కూర్చుంటాం, టీవీ ముందు పొద్దున్న 6ంటికి లేస్తాం, కానీ టీవీ ముందు కూర్చొని 8ంటికి బ్రష్ చేస్తాకి వెళ్తాం. ఆ 2 గంటలు వేస్ట్ అయిపోద్ది. ఎందుకు ఆ 2 గంటల ముందు లేవడం? ఇలాంటి దిక్కుమాలు ఉన్న టైం వేస్ట్కి, పనికిరాని బాధలకి, మనం చేతులారా చేసుకుంటున్న కర్మకి అన్నిటికీ కుజుడే కారకుడు అనమాట. అలాంటి కుజుడు హస్తంగతం అవడం వలన మనలో యాక్టివ్నెస్ వస్తుంది, మనం బలంగా మారుతాం, మనకి శక్తి బాగుంటుంది, మనం ఇంతవరకు స్టామినా లేకపోవడం, ఇలాంటివన్నిటికీ కూడా కుజుడే కారణం అనమాట. పిల్లలు పుట్టకపోవడానికి, ఆడవాళ్ళలో ఋతుస్రావాలకి, అబార్షన్లకి, వీటన్నిటికీ కుజుడే కారణం అనమాట. ఇలాంటి పాపగ్రహం ఒక 7 నెలల పాటు నీచిపడడం వలన మీకు కన్సీవ్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది మంచి టైం. ఇక ఒకటి కాదు, అన్ని సమస్తం మనకు కావాల్సినవన్నీ పొందడానికి 7 నెలల ప్రయత్నం చేస్తే తప్పకుండా జరిగే అవకాశం ఉంటుంది. అయితే దీన్ని ఎలా చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నేను ఇది సాధించాలనుకుంటున్నాను, అదో పేపర్ మీద రాసుకోండి. ఎప్పటి వరకు? మే 11 వరకు ఏం జరిగినా సరే, మధ్యలో ఎలాంటి అవాంతరాలు వచ్చినా సరే, ఇంకా ఇది అవ్వదు, ఇది సర్దేసుకుంటామే, నా వల్ల కాదు, నేను ఒక్క అడుగు కూడా ముందుకేయలేను, ఇలాంటి క్షణాలు వచ్చినా సరే ధైర్యంగా నిలబడతానంటేనే మీరు ఆ గోల్ కోసం ప్రయత్నించాలి. చివరి రోజు వచ్చే వరకు, కుజుడు హస్తంగతం కంప్లీట్ అయ్యే రోజు వచ్చే వరకు దానికోసం ఫైట్ చేయాలి. సామధాన దండోపాయాలు అన్నీ ఉపయోగించాలి. విపరీతమైన హార్డ్ వర్క్ చేయాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరు సాయం చేస్తారు, ఏ రకంగా నేను ముందుకు వెళ్తాను, భగవంతుడే ఉన్నాడు, అన్నిటికీ ఆయనే చూసుకుంటాడు అని ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. ఇది మారాల్సిందే. ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలన్నా, గ్రూప్ 1 రాయాలన్నా, గ్రూప్ 2 రాయాలన్నా, మీరు ఏ జాబ్కి సంబంధించి అయినా సరే, సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలన్నా, అది పర్సనల్ లైఫ్లో ఇష్యూస్ అయినా, బిజినెస్ లైఫ్లో ఇష్యూలు అయినా, ఏ అయినా సరే ఆ రోజుకి నేను సాధిస్తాను, గట్టిగా నిలబడి ముందుకు వెళ్ళాలి. దీనికోసం దైవారాధనలు ఏమి చేసుకోవాలి అంటే, మీకు వ్యక్తిగత జాతకం ఉంటే ఆ జాతకంలో లగ్నాధిపతి ఎవరో చూసుకోండి. లగ్నాధిపతి చాలా చాలా ఇంపార్టెంట్. జాతకం లేని వాళ్ళ గురించి ఎవరిలో చెప్తాను. జాతకం ఉన్నవాళ్ళు లగ్నాధిపతి ఎవరో చూసుకోండి. ఆ లగ్నాధిపతి సపోజ్ మీది ధనుసు రాశి అనుకోండి, గురువు అవుతాడు. ఆ గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం, పంచాంగంలో నవగ్రహ ధ్యాన శ్లోకాలు ఉంటాయి అన్నమాట. ఆ ధ్యాన శ్లోకాన్ని తీసుకోండి. రోజు మార్నింగ్ 108 నుంచి 300 సార్లు, మీకు టైం ఉంటే 300, కుదరకపోతే 108 నిదానంగా పెంచడానికి ప్రయత్నించండి. ఇక సాయంత్రం పూట రోజు ఇంక 7 నెలలు ఇదే పని మీద ఉండాలి. ఎవడో పిలుస్తాడని తాగడానికి వెళ్ళడం, ఎవడో పిలిచాడని అటు ఇటు తిరగడానికి వెళ్ళడం, ఫోటోషూట్లకు వెళ్ళడం, ఇలాంటివి కాకుండా ఖచ్చితంగా మీరు వీటి మీద శ్రద్ధగా చేయాలి. సాయంత్రం అయ్యేసరికి మీకు దశ ఏది నడుస్తుంది, దశానాథుడు ఉంటారు కదా, ఆ దశానాథుడికి సంబంధించిన మంత్రం చదవాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు జరగబోయే అన్ని విషయాలు కూడా దశానాథుడి కంట్రోల్లోనే ఉంటాయి. చాలామంది 9వ స్థానాధిపతి కూడా చాలా చాలా ఇంపార్టెంటే. అయితే 9వ స్థానాధిపతి కన్నా దశానాథుడు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. 9వ స్థానాధిపతిని కూడా చెక్ చేయండి. అతను కుదిరితే జపాలు చేయించండి. ఎందుకంటే మన ఫర్చ్యూన్ అనేది, మనకి ఎప్పుడైతే లక్ వస్తుంది అనేది 9వ స్థానాధిపతి చెప్తాడు. అయితే దశానాథుడు బలంగా లేకుండా 9వ స్థానాధిపతి ఏం చేయలేడు. కాబట్టి దశానాథుడి ధ్యాన శ్లోకం సాయంత్రం పూట 108 సార్లు లేదా 300 సార్లు ఇలా లగ్నాధిపతిని అలాగే దశానాథుడిని ఇద్దరిని కూడా ప్రార్థిస్తూ అలా ఒక 3 నెలల వరకు ఏం జరిగినా పట్టించుకోవద్దు. అలా చదువుతూనే ఉండండి. తర్వాత వాళ్ళకి సంబంధించిన దానాలు ఇవ్వండి, వాళ్ళకి సంబంధించిన జపాలు చేయించుకోండి, వాళ్ళకి సంబంధించిన దర్శనాలు చేయండి, హోమాలు చేయించుకోండి. మీ కోరిక ఎంత పెద్దదైతే అంత గట్టిగా స్ట్రగుల్ చేయండి. మీకు రాహుమహ దశ జరిగినా, సినిమా దశ జరిగినా, కుజమహ దశ జరిగినా, కేతుమహ దశ జరిగినా, ఏ అంతర్దశనా, ఎంత పాపగ్రహాల దశ జరిగినా సరే మీరు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉండండి. తప్పకుండా చివరి రోజు మీరు గెలుస్తారు. మీ జీవితం కొత్త కొత్త మలుపులు తిరుగుతుంది.